మీరు తెలుసుకుంటే, ఎందుకంటే నేను కూడా ఆత్మస్వరూపమే, మీరు ఆత్మస్వరూపంగా గుర్తి చేసుకుని అనుభవించినప్పుడే ఇక్కడ ఏమి అవసరం లేదు. ఆత్మానుభవం చేయండి, నన్ను స్మృతి చేయండి, నాతో కనెక్ట్ అవుతారు. నాలో గుణాలు శక్తులు మీలో వస్తాయి. దాన్ని రాజయోగము అని చెప్పాడు. యోగము ఆత్మ సంయమ యోగము, అర్జున విషాద యోగము, అన్ని అధ్యాయ యోగం అన్నాడు కదా. బ్రహ్మ విద్యాయం యోగశాస్త్రే అని చివరిలో కూడా రాశారు. అన్య 93 శ్లోకాల్లో యోగం అనే పదకొండు గుర్తుపెట్టుకోండి. యుద్ధం అనేది కేవలం 12 శ్లోకాలు. అది కూడా మన యొక్క విషయ వికారాలను యుద్ధం చేయాలి పరమాత్మ చెప్పడం జరిగింది. ఇది తీసేయండి, ఇంకొకటి ఊరికని చూపించండి, అయిపోతున్న ఆత్మ భావం చేస్తేనే మనకి అందరినీ కలుపుకోగలుగుతామండి. బ్రహ్మకుమారి చెప్పలేదు, మీ కులం గురించి అడిగారా? మీరు ఆస్తిపరులు కాదని అడిగారా? ఏమీ లేకుండా మీకు ఆత్మజ్ఞానం చెప్తున్నారని అర్థమేంటి? వాళ్ళకి ఆత్మతోనే సంబంధము. మీ శరీరంతో స్త్రీ పురుష, ఉన్నవాడు లేనివాడు, నల్లవాడు తెల్లవాడు, వారిగా ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ భాష వేరు, దేశం వేరు, ఏమి సంబంధం? అందుకని చూసాను ఇక్కడ ఆత్మకి జాతి భేదం లేదు. నేను గుజరాతీ, నేను రాజస్థానీ, నేను ఆంధ్ర, తెలంగాణ, ఏం భేదం లేదు. అదేవిధంగా ఆత్మజ్ఞానికి వర్ణ భేదం లేదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, మన వీడు వాడు శూద్రుడు, వీడు వైశ్యుడు, వీడు ఇది, వాడు ఇది, మీరు బ్రాహ్మణుడు చాలా గొప్పవాడు, ఏమీ లేదు. ఆత్మజ్ఞానికి వర్ణభేదం లేదు. ఎందుకంటే వర్ణభేదంలో ఉన్న వర్ణభేదం అంటే బ్రాహ్మణులు కూడా చనిపోతారు, అందరు శూద్రులు చనిపోతారు, అందరికి ఒకటే ఫార్ములా పెట్టాడు. వైశ్యుడు అదే ఫార్ములా, శూద్రుడు అదే, అదే ఫార్ములా. అలాంటప్పుడు దాని ఉపయోగం ఇక్కడ ఆత్మజ్ఞానికి లింగభేదం లేదు. ఆత్మజ్ఞానికి వయోభేదం లేదు. చూడండి గీతలో తద్భాసయతే సూర్యో శశాంకో నవగ 6వ శ్లోకం. తద్భాసయతే సూర్యో శశాంకో నవగ యద్గత్వాని వర్తంతే తద్ధామ పరమం మమ. ఆత్మ పరమాత్మ ఇక్కడ పరధామంలో ఉంటారంట. ఇక్కడ ఎటువంటి సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, అగ్ని లేదు. ఇక్కడి నుంచి తమ పాత్ర తీసుకోవడానికి ఇక్కడికి వచ్చి పాత్రను అభినయిస్తున్నాం తండ్రి. అందుకనే బుద్ధి యోగం ఎక్కడ పెడతామని కదా, ఇక్కడి నుంచి మన బుద్ధిని ఇక్కడ తీసుకుపెడతాము. దీన్ని ఏమంటారు? ఆత్మ పరమాత్మ నివాస స్థానము పరధామము. ఇది చూపించున్నానే ఏ విధంగా అయితే సర్వాత్మలకి ఒకే తండ్రి. ఏ రావాలి వేరు అనుకుంటే మీరు భగవద్గీత బయట వచ్చేసారు. భగవద్గీత కూడా మేము ఇద్దరు భగవంతుడు ఉన్నామని చెప్పలేదు. ఒక్కడినే భగవంతుడిని. అది ఎక్కడ కుదురుతుంది? అందరిలో ఆత్మ చూసినప్పుడే సర్వాత్మలకి తండ్రి. వీళ్ళందరూ కూడా దేవీ దేవతలు. అందుకని చూసారు, రామేశ్వరం వెళ్ళండి, రాముడు కూడా ఈశ్వరుని పూజించాడు. గోపేశ్వరం వెళ్ళండి, శ్రీకృష్ణుడు కూడా ఈశ్వరుని పూజించాడు. అందరూ కూడా ఈశ్వరుని పూజిస్తున్నారు. కానీ ఈశ్వరుని ఎవరూ పూజించలేదు. భాగవతంలో ఒక అద్భుతమైన శ్లోకం ఉందండి. ఎప్పుడైతే భగవంతుడా నీ గురించి తెలియనంత వరకు నేను ఏదేదో మార్గంలో నేను నిన్ను పూజించాను, కానీ నీ గురించి తెలుసుకున్నట్లయితే నిన్ను మాత్రమే తప్ప ఎవరిని కూడా పూజించను అన్నాడు. ఏంటంటే శ్లోకం ఎవరు చెప్తారు? ఎవరికి జగమెవ్వని అందు లిండు లీనమై ఎవరిని అందు బిందు పరమేశ్వరుడు ఎవడు? పరమ ఈశ్వరుడు, పరమ సుప్రీం గాడ్ పరమేశ్వరుడు ఎవడు? అనాది మధ్య లయుడు ఎవడు? సర్వము తానైన వాడు ఎవడు? వారి ఆత్మభవు, వారి ఆత్మభవు ఈశ్వరుడే శరణము వీడిదర్ తీసేసింది. భగవద్గీత ఆధ్యాత్మిక జ్ఞానము, ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము, ఈ రెండు తెలుసుకున్నట్లయితే రాజయోగము ద్వారా ఆత్మ
ఆత్మలో జన్మలుగా చేసిన కర్మల ఆధారముగా కుళ్ళు సంస్కారాలు, కుళ్ళు ఆలోచనలు, కుళ్ళు కర్మల ద్వారా తామసిక సంస్కారాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పరమాత్మతో యోగం చేయడం ద్వారా అది ఏమవుతుందంటే మళ్ళీ సాత్వికంగా సుఖప్రధానంగా మారతాయి. మన జీవితము సత్యశ్రావణం అవుతుంది. ఈ జీవితంలో కూడా సుఖము, శాంతి, ఆనందము, ప్రేమ, పవిత్రత, శక్తి, ఆరోగ్యము ఉంటుంది. తదుపరి జన్మ కూడా రాబోయేటువంటి స్వర్గం అనేటువంటి సత్యత్రేకాయుగాల్లో శ్రేష్టమైన జన్మ పొందుతారు. ఇక్కడితో నా యొక్క పని సమాపిస్తున్నానండి. భగవంతుడికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ యొక్క వేదికని ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ మా దీదీలు దాదీలకు ధన్యవాదాలు. అదేవిధంగా మా నారాయణ స్వామి అన్నయ్య గారు నన్ను ఈ విధంగా తెలిసిన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి పూర్తిగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మన ఈ యొక్క వెంకటేష్ అన్నయ్య గారు కూడా వారు కూడా చాలా ఎక్కువ ప్రయాసం తీసుకున్నారు. వారి యొక్క మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా ఓపిక పొందినందుకు సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ಸರ್ವಶಾಸ್ತ್ರಗಳ ಶಿರೋಮಣಿ ಶ್ರೀಮದ್ ಭಗವದ್ಗೀತೆ ಇದರ ಒಂದು ಜಯಂತಿ ಅಂಗವಾಗಿ ಇವತ್ತು ಗೀತಾ ಮಂದಿರದಲ್ಲಿ, ಕೃಷ್ಣ ಮಂದಿರದಲ್ಲಿ, ನಾಳೆ ಶ್ರೀನಿವಾಸ ಮಂದಿರದಲ್ಲಿ, ನಾಳೆ ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಹೀಗೆ ಬೆಳಗ್ಗೆನೂ ಪ್ರವಚನ ಮಾಡಿದ್ರು, ಸಂಜೆನೂ ಪ್ರವಚನ ಮಾಡಿದ್ರು. ನಾವು ಲೈಫೇ ಭಗವದ್ಗೀತೆಗೋಸ್ಕರ ಡೆಡಿಕೇಟ್ ಮಾಡಿದ್ರು. ನಾಳೆ 10 ಗಂಟೆ ಶ್ರೀನಿವಾಸ ಕಟಾರಿ ಪಾಠ ಹೀಗೆ ಭಗವದ್ಗೀತೆ ಬಗ್ಗೆ ಮಾತನಾಡಿ ಅವರು ಭಗವದ್ಗೀತೆ ಮಾಡಿದರೆ ಕರಗತ ಮಾಡ್ಕೊಂಡಿರ್ತಾರೆ. ಇಷ್ಟೊಂದು ಒಳ್ಳೆ ವಾಗ್ಮಿ ನಮಗೆ ಸಿಕ್ಕಿರೋದು ನಮಗೊಂದು ಅಂತ ಒಂದು ವಿಶೇಷವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಗೀತಾ ಗೀತಾ ಪ್ರವಚನಕಾರರು ನಮಗೆ ಸಿಕ್ಕಿರೋದೊಂದು ಭಾಗ್ಯ. ಅವರು ಇವತ್ತು ಎಷ್ಟೇ ದೂರದಿಂದ, ಎಷ್ಟೇ ಕೆಲಸಗಳಿಂದ ದೂರದಿಂದ, ಹೈದರಾಬಾದಿಂದ ಸ್ವಂತ ಕೆಲಸಗಳನ್ನು ತಂದು ಇಲ್ಲಿ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ನಡೆಸ್ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಇದರ ಲಾಭವನ್ನು ಪಡ್ಕೊಂಡಿರುವಂಥ ತಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಧನ್ಯವಾದಗಳು. ಅವ್ರಿಗೂ ಕೂಡ ದೂರದಿಂದ ಬಂದು ಎಲ್ಲ ಒಳ್ಳೊಳ್ಳೆ ಪ್ರವಚನಗಳನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. ಅವ್ರಿಗೂ ಕೂಡ ಧನ್ಯವಾದಗಳು. ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ನಡೆಸ್ಕೊಡ್ಲಿಕ್ಕೆ ವಿಜಯ ಮಾಲಾಕ್ ಅವರು ಈ ಒಂದು ಜಾಗ ಕೊಟ್ಟರು, ಅವ್ರಿಗೂ ಕೂಡ ಧನ್ಯವಾದಗಳು. ವೆಂಕಟೇಶ್ ಅವ್ರಿಗೂ ಕೂಡ ಧನ್ಯವಾದಗಳು. ಈ ನೆಲೆಸಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಭಕ್ತಾದಿಗಳಿಗೂ ಕೂಡ ಧನ್ಯವಾದಗಳನ್ನು ಅರ್ಪಿಸ್ತಾರೆ. ಓಂ ಶಾಂತಿ, ಓಂ ಶಾಂತಿ, ಓಂ ಶಾಂತಿ. 2 ನಿಮಿಷ ನಾನು ಅನುಭವ ಹೇಳ್ತೀನಿ. ನಾನು ಚಿಕ್ಕ ವಯಸ್ಸಲ್ಲಿದ್ದಾಗ, ಭಾಳ ಚಿಕ್ಕ ವಯಸ್ಸಲ್ಲಿದ್ದೆ, ಸ್ವಲ್ಪ ಹೆಚ್ಚು ಕಮ್ಮಿ ಒಂದು 10 ವರ್ಷ ಏನಿರ್ಬೋದು ನನಗೆ. ಆವಾಗ ನಮ್ಮ ತಂದೆಯವರು ಕ್ರಿಶ್ಚಿಯನ್ ಭಕ್ತರು. ಅವರು ಡೈಲಿ ಭಗವದ್ಗೀತೆನ ಮನೆಯಲ್ಲಿ ತಂದು ಹಾಕ್ತಾರೆ. ಗಂಟಲ ಭಗವದ್ಗೀತೆ ಡೈಲಿ ಕೂಡ ತಂದು ಹಾಕ್ತಾರೆ. ಆ ಭಗವದ್ಗೀತೆ ಶ್ಲೋಕಗಳನ್ನು ಕೇಳ್ತಾ ಇದ್ದರೆ ಮನೆ ಒಳಗಡೆ ಆನಂದ ಆಗ್ತಾ ಇದೆ. ಆಮೇಲೆ ಭಗವದ್ಗೀತೆ ಒಂದು ಗ್ರಂಥ ತಗೊಂಡು ಡೈಲಿ ಓದ್ತಾ ಇದ್ದೆ. ಓದ್ತಾ 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 ನನಗೆ ಈ ಜ್ಞಾನ ಸಿಕ್ತು. ಮುಂಚೆ ಈ ಜ್ಞಾನ ಇರಲಿಲ್ಲ. ಈಶ್ವರ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯ ಪರಿಚಯ ನಮಗಿರಲಿಲ್ಲ. ಯಾವಾಗ ಇಲ್ಲಿ ಬಂದು ಆವಾಗ ಈ ಆಧ್ಯಾತ್ಮಿಕತೆಯ ಜ್ಞಾನ ಅಂತಕ್ಕಂಥದ್ದು ನಮಗೆ ಪ್ರಾಪ್ತಿ ಆಯಿತು. ಈಗ ನಾವು ಭಗವಂತನ ಮಹಾವಾಕ್ಯಗಳನ್ನು ಪ್ರತಿನಿತ್ಯ ಓದ್ತೀವಿ. ಭಗವದ್ಗೀತೆ ಜಗತ್ತಿಗೆ ಮತ್ತೆ ಬರ್ತಾ ಇದೆ. ಇಲ್ಲಿವರೆಗೂ ನಾವು ಅನೇಕ ಒಂದು ಶಾಸ್ತ್ರಗಳ ಮುಖಾಂತರ, ಗ್ರಂಥಗಳ ಮುಖಾಂತರ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಜ್ಞಾನವನ್ನು ಪಡೆಯಬೇಕು ಅಂತ ಬಯಸ್ತಾ ಇದ್ವಿ. ಆದರೆ ಈಗ ನಮಗೆ ಅಣ್ಣವರಿಗೆ ಯದಾಯ ಧರ್ಮಸ್ಯ ಜ್ಞಾನೇಭವತಿ ಭಾರತ ಅಧಿಷ್ಠಾನಸ್ಯ ತದಾತ್ಮಾನ ಅಂತ ಪರಿತ್ರಾಣಾಯ ಸಾಧನ ವಿನಾಶಾಯ ದುಷ್ಕೃತಾಯ ಸಮವಾಮಿ ಸಂಗಮ ಹೀಗೆ ಅಂತ ಹೇಳೋದಕ್ಕೆ ಭಗವಂತ ಸೃಷ್ಟಿ ಬಂದಿದ್ದಾರೆ. ಮತ್ತೆ ಈ ಗೀತಾ ಜ್ಞಾನವನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಮಾನವ ಆತ್ಮರ ಕಲ್ಯಾಣಕ್ಕಾಗಿ ಮತ್ತೆ ಭಗವದ್ಗೀತೆ ಬರ್ತಾ ಇದೆ.
ಹಾಗಾಗಿ ಇಂಥ ಒಂದು ಅಮೂಲ್ಯವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಗ್ರಂಥವನ್ನು ನಾವು ಓದಿ ತಿಳ್ಕೊಂಡು ಆಳಬೇಕು ಅಂತ ಹಿಡಿದು ಎಕ್ಸ್ಪ್ಲೋರ್ ಮಾಡಿದ ಅಜ್ಞಾತಣ್ಣ ಅವರಿಗೆ ತುಂಬ ಹೃದಯದ ಧನ್ಯವಾದಗಳನ್ನು ನಮ್ಮೆಲ್ಲರ ಪರವಾಗಿ ಅರ್ಪಿಸ್ತಾಯಿದ್ದೀನಿ. ನೀವು ಪ್ರತಿ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿಂದ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಹಾಕೊಂಡಿದ್ದೀವಿ. ಪ್ರತಿ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಕೂಡ ಭಗವದ್ಗೀತೆ ಇರ್ತೀವಿ. ನಾವು ಒಂದು ರೀತಿ ಆಯ್ತಾ ನಾವು ಮತ್ತೊಮ್ಮೆ ಹೇಳ್ಕೊಳ್ತಾ ಓಂ ಶಾಂತಿ. ಮೆಡಿಟೇಷನ್ ಮಾಡಿ 2 minutes ಮಾಡಿ. ಪ್ರಸಾದ ಸ್ಟ್ರೈಕ್ ಆಗ್ತದೆ. ಮೊದಲಿಗೆ ಓಂಕಾರ ಏನೆಲ್ಲ ಭಗವದ್ಗೀತೆ ಹೇಳಿದ್ರು ಧ್ರುಪದಿಗೆಲ್ಲ ಮಾಡಿದ್ದೇನೆ. ಅನುಭವ ಅತಿ ಸೂಕ್ಷ್ಮ ಸಂಸ್ಕಾರ ಶಕ್ತಿ ಆತ್ಮ ಎಲ್ಲ ಇಂದ್ರಿಯಗಳ ಕುದುರೆಗಳಿಗೆ ಸಾರಥಿ ಆತ್ಮ. ನಾನು ಭಗವಂತನ ತಂದೆ ಆಗಿದ್ದಾನೆ. ನಾನು ಭಗವಂತನ ಗುರು ಆಗಿದ್ದೇನೆ. ಆ ಭಗವಂತನಿಗೆ ಅಪಾರವಾದ ಶಾಂತಿ ಯೋಗದಿಂದ ನಾನು ಅಪಾರವಾದಂತಹ ಶಕ್ತಿಯನ್ನು ಪ್ರಾಪ್ತಿ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದೇನೆ. ತಂದೆ ತಾಯಿ ಬಂಧು ಬಳಗ ಗುರು ಶಿಕ್ಷಕ ಎಲ್ಲರೂ ಕೂಡ ನನಗೆ ಭಗವಂತನೇ ಆಗಿದ್ದಾರೆ. ಭಗವಂತ ಪರಮ ನಾಮವನ್ನು ಮಾತ್ರ ಆಗಿದ್ದಾರೆ. ಪರಮ ನಾಮದ ನಿವಾಸಿ ನಾನು ಕೂಡ ಮಾಡಿದ್ದೇನೆ. ಸೂರ್ಯ ಚಂದ್ರರು ಬೆಳಗದೇ ಇರತಕ್ಕಂಥ ಪರಮ ಧಾಮ ಆಗಿದೆ. ಅಲ್ಲಿಂದ ನಾನು ಆತ್ಮನ ಈ ಸಾಕಾರ ಶಕ್ತಿ ಬಂದಿದ್ದೇನೆ. ಈ ಸಾಕಾರ ಲೋಕದಲ್ಲಿ ಪಾತ್ರವನ್ನು ಅಭಿನಯಿಸಿದ್ದೇನೆ. ಪಾತ್ರವನ್ನು ಮುಗಿಸಿ ನಾನೀಗ ಮೂಲ
ಮುಕ್ತಿ ಜೀವನ ಮುಕ್ತಿಯನ್ನು ಪಡೆಯಬೇಕಾಗಿದೆ. ವಿನಾಶರ ಸರ್ವೇಶ್ವರ ಸರ್ವ ಆತ್ಮಗಳ ತಂದೆ ಪರಮಾತ್ಮನಿಗೆ ಆತ್ಮೀಯ ಸುಖ ಶಾಂತಿಯ ಆರೋಗ್ಯವನ್ನು ಕೊಡ್ತಾರೆ. ಆ ಪಾವನಾಗ್ತಾನೆ. ಬಂದಿರತಕ್ಕಂಥ ಸುಂದರವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಕೃಷ್ಣ ಪೂಜೆ ಸ್ವರ್ಗಕ್ಕೆ ವೈಕುಂಠಕ್ಕೆ ನಾನು ಅಧಿಪತಿದ್ದೇನೆ. ಭಕ್ತಿ ಜ್ಞಾನ ಸದ್ಗತಿಯ ಮಾರ್ಗವನ್ನು ಪಡೆದು ನಾನು ಸದ್ಗತಿಯನ್ನು ಪ್ರಾಪ್ತಿ ಮಾಡಿಕೊಳ್ತೇನೆ. ಪ್ರತಿನಿತ್ಯ ಭಗವಂತನ ಮಹಾವಾಕ್ಯಗಳ ಶ್ರವಣ ಮಾಡ್ತೇನೆ. ಜೀವನವನ್ನು ಸಾರ್ಥಕ ಮಾಡಿಕೊಳ್ತೇನೆ. ಧನ್ಯವಾದಗಳು. ಈಗ ಎಲ್ಲರೂ ಬಂದು ಅಣ್ಣವರ ಹತ್ರ ಪ್ರಸಾದವನ್ನು ಸ್ವೀಕಾರ ಮಾಡಬೇಕು. ಚೆನ್ನಾಗಿತ್ತು.